హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర వరల్డ్ టెక్ కంపెనీ నుంచి ఆండ్రాయిడ్ ప్లేయర్ ఉందన్నమాట. మీలో ఎవరైనా మీ వెహికల్స్లోకి స్క్రీన్ గురించి చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మనకి 9 ఇంచెస్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఫుల్ ఆఫ్ టచ్ స్క్రీన్తో వస్తుంది. మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మన బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకైతే దీంతో పాటు కాంప్లిమెంటరీగా ఒక రివర్స్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏహెచ్డి కెమెరా అనమాట. ఇది మనకి కాంప్లిమెంటరీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని రెండో కలిపి మీకు ప్రైస్ ఎంత పడుతుందని వీడియో లాస్ట్లో చెప్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది, నా వాట్సాప్ గ్రూప్ తాలూకా లింక్ కూడా ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా సరే నాతో చాట్ చేయొచ్చు. గ్రూప్లో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. వాట్సాప్ చాట్ అయితే నాతో పర్సనల్గా మీరు చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. మీకు యాక్చువల్ చెప్పాలంటే దీనిపైన సీల్డ్ కవర్ ఒకటి ఉంటుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. చాలా బాగుంది. ప్యాకింగ్ మాత్రం చాలా ప్రీమియం మెటీరియల్తో మనకైతే బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. మనకి ఈ బాక్స్ ఫస్ట్ ఏమేమి మెన్షన్ చేశారో చూసుకుంటే టాప్లో మనకి వరల్డ్ టెక్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దీని ర్యామ్ అవి చూసుకుంటే మాత్రం 4GB + 64GB మనకైతే రావడం జరుగుతుంది. కొంచెం ఎక్కువ ర్యామే ప్రొవైడ్ చేశారు కాబట్టి పర్లేదు, బాగానే వస్తుంది మీకు స్పీడ్ క్వాలిటీ కానీ. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దాని డౌన్లో చూసుకుంటే మనకి 8K అల్ట్రా హెచ్డీ రాసున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు అప్పుడు ఫుల్ హెచ్డీ వరకు నాన్ స్టాప్గా మీరు ప్లే చేసుకుని ఎక్కడ హీటింగ్ ఇష్యూ లేదు. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకైతే ఒక మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లోపల మనకి మైక్ కూడా ఇచ్చున్నారు అనమాట. మోడల్ నేమ్ చూసుకుంటే WTA44 దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ డౌన్లో మనకైతే మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ వర్షన్, ఏహెచ్డి కెమెరా సపోర్ట్, 8K అల్ట్రా హెచ్డీ, వైఫై, క్రోమ్, 2 USB సాకెట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు IPS డిస్ప్లేతో వస్తుంది. 1280x720 రెజల్యూషన్తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి నావిగేషన్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అన్నీ మీకైతే ఇందులో ఉంటాయన్నమాట. ఇంకా ఓపెన్ చేద్దాం బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంది అని. ఫస్ట్ మనం ఓపెన్ చేయాలంటే ఇట్లా రైట్కి ఎలా స్లైడ్ చేస్తే మనకి బాక్స్ వస్తుంది. బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంది. ఇది పైన జస్ట్ బాక్స్ లాంటిది. ఇది మెయిన్ అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది నాకు బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా నచ్చింది అబ్బా. అసలు చాలా బాగుంది. మంచి ప్రీమియం ప్యాకింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనం ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ డోర్ లాగా ఉంది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వెర్టికల్గా చూసుకోవచ్చు. డోర్స్ లాగా ఉన్నాయి. అచ్చం ఇవి 1, 2 ఎట్లా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఒక బుక్ ఓపెన్ చేసినట్టు ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ లాంటిది, థ్యాంక్ యూ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మనకైతే ఒక బాక్స్ ఉంది. ఓపెన్ చేద్దాం. మనం బాక్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఒక పౌచ్ ప్యాకెట్ ఉంది. ఇందులో మీకు ఆల్ యాక్సెసరీస్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇవి. నెక్స్ట్ చూసుకుంటే బాక్స్లో ఒక మైక్ అయితే ఇచ్చున్నారు. ఇది మీకు మైక్ అయితే మైక్ కూడా నెక్స్ట్ చూద్దాం. మైక్తో పాటు 4 స్క్రూస్ ప్రొవైడ్ చేశారు. ఇవి మీకు స్క్రూ ప్యాకెట్ అయితే అంతే. మరి బాక్స్లో అయితే మరేం లేవు, అంతే బాక్స్ ఎంటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకో ప్రొడక్షన్ షీట్ ఉంది. దాని డౌన్లో చూసుకుంటే మనకైతే స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు స్క్రీన్ అయితే. ప్యాకింగ్ మాత్రం చెప్పాను కదా, నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఈ పైన పాలిథిన్ కానీ ఏమైనా సరే చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. చూపించేద్దాం ఒకసారి ఎట్లా ఉంది ఏంటి అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది మీకు స్క్రీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు స్క్రీన్ తాలూకా పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా నెక్స్ట్ చూపిస్తాను. వీడియో వెళ్తున్న కొద్ది మీకు అన్ని చూపిస్తా. ఇది మీకు స్క్రీన్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ నేను తీస్తున్నప్పుడు నా బాడీ రిఫ్లెక్షన్ ఇందులో నాకే కనిపించేంత క్లారిటీ అయితే మీకు ఇస్తుంది అనమాట. చాలా బాగుంది. మీకు డిస్ప్లే కానీ ఎక్కడ మీకు కాంప్రమైజ్ అయితే లేదు. చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది. మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు ఫస్ట్ మనకి పౌచ్ ప్యాకెట్లు ఇచ్చారు కదా, ఇది చూద్దాం ఒకసారి ఏమేమి ప్రొవైడ్ చేశారని. పౌచ్ ప్యాకెట్లో ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకైతే GPS ఉంది. ఇది మీకు GPS అయితే ఇవన్నీ మీకు పెట్టి చూపిస్తే ఎక్కడ పెట్టాలి ఏంటి అని. నెక్స్ట్ చూసుకుంటే 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే 2 USB, ఒకటి వచ్చేసి మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ వినడానికి, ఇంకోటి వచ్చేసి మీకు అయితే మీ ఫోన్ ఛార్జింగ్ కానీ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవడానికి మనకైతే 2 USB సాకెట్స్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక కేబుల్ సెట్ లాంటిది ప్రొవైడ్ చేశారు కదా, ఇదే మీకు మెయిన్ అనమాట. మొత్తానికి ఇదే మీకు మీ రివర్స్ కెమెరా కానీ మైక్ కానీ అన్నీ మీరు ఎక్కడ నుంచి అయితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకైతే ఈ పౌచ్లో ఇంతే ప్రొవైడ్ చేసి ఉన్నారు. మీకు ఇదేంటంటే ఎవరైనా మెకానిక్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ ఎలా ఫిట్ చేయాలని. బట్ కాకపోతే ఇందులో మనకి పవర్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు ఫ్రంట్ ప్యానల్స్ తీసుకుంటారు కదా, లేదా మీ కార్లో ఆల్రెడీ ప్యానల్ ఉంది అంటే దాంతోపాటు మీకైతే పవర్ సప్లై కేబుల్ మీ కార్లోనే ఇస్తారనమాట. యూనివర్సల్ వస్తుంది అది. సో ప్రాబ్లం లేదు, ఏదైనా సరే మీకు ఇక్కడ సెట్ అవుతుంది. అట్లా మీకు ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఫ్రేమ్తో పాటు మీకైతే పవర్ సప్లై వస్తుంది. దీంతో అయితే మీకు పవర్ సప్లై ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే మైక్ ఉంది. ఇది మైక్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. అండ్ చూసుకోవచ్చు. ఇది మీకు మైక్ అయితే పర్లేదు, వైర్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది. స్పాంజ్ ఒకటి ఇచ్చున్నారు, స్పాంజ్ చేస్తే చూసుకోవచ్చు. ఇది మీకు మైక్ అయితే మాత్రం బాగుంది. ఒక క్లిప్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడైనా సరే ఈజీగా ఇట్లా క్లిప్ చేసుకునేందుకు ఇది మీకు మైక్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే స్క్రీనే ఉంది. ఇది మనకి స్క్రీన్ కదా. ఫస్ట్ మనం ఏ సప్లై ఎక్కడ ఇవ్వాలో చూద్దాం ఒకసారి.
ఫస్ట్ మనకి ఈ జాయింటర్ ప్రొవైడ్ చేశారు కదా, దీనికి మనకు అన్ని వేరువేరుగా ఉంటాయి అనమాట. ఫస్ట్ చూసుకుంటే మీకు మైక్ది ఉంది, ఇది మీకు స్టీరియో పిన్ కదా, మీకు మైక్ పెట్టి చూపిస్తాను తర్వాత. ఇది మీకు మైక్ది అయితే. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆక్స్ రైట్ ఆక్స్ లెఫ్ట్ రెండు ప్రొవైడ్ చేసి చూసారా, ఈ రెండు మీకు రెడ్ వైట్ ఉన్నాయి కదా, మీకు క్లియర్గా ఇక్కడ రాసి ఉన్నాయి ఆక్స్ ఎల్ ఆక్స్ ఇన్ రైట్ అని. ఇది మీరు ఏంటంటే మీరు ఒకవేళ 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ యాంప్ మీరు యూజ్ చేస్తుంటే ఎక్కడ నుంచి డైరెక్ట్గా మీ యాంప్కి మీరు సప్లై ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నా దగ్గర అయితే పవర్ సప్లై కేబుల్ ఉంది, ఇది మీకు పవర్ సప్లై అయితే. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పవర్ అని రాసి ఉంది కదా, అందులో మీకు అయితే ఇది ఇట్లా లాక్ అవుద్ది అనమాట. ఇట్లా లాక్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఆన్ చేయాలంటే మీకు ఎల్లో రెడ్ రెండు కలిపి ఒకసారి జాయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్లాక్ ఒకటి మీకు మైనస్కి వెళ్ళిపోతుంది, రెడ్ ప్లస్ ఎల్లో అయితే మీకు ప్లస్కి వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు బాగా చూసుకుంటే మనకి ఇక్కడ స్పీకర్స్కి వేరేగా మొత్తం 4 సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ మీరు స్పీకర్స్ పెట్టుకుంటాం ఏమీ అవసరం లేదనుకుంటే మీరు ఎక్కడ నుంచి స్పీకర్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇవి మీకు ఓవరాల్గా 4 స్పీకర్ సాకెట్స్ అయితే అంటే మీరు 4 స్పీకర్స్కి ఒకేసారి ఇచ్చుకునేందుకు మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దీన్ని టెస్ట్ చేసి దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆప్షన్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, టచ్ స్క్రీన్ ఎలా వర్క్ చేస్తుంది అన్ని మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో టచ్ స్క్రీన్ సెన్సర్స్ ప్రొవైడ్ చేశారు కదా. ఫస్ట్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇది మనం సింగిల్ టైం ఇట్లా ప్రెస్ చేస్తే మనకైతే కంప్లీట్గా మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి యాస్ట్రీ ఎంత వాల్యూమ్ ఉంటే అంత వాల్యూమ్ వచ్చేస్తుంది. ఇది మనం లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మీకైతే పవర్ ఆన్ ఆర్ ఆఫ్ అవుద్ది అనమాట. మనం లాస్ట్లో చూద్దాం. మన తర్వాత చూసుకుంటే మనకి హోమ్ బటన్ ప్రొవైడ్ చేశారు, ఇది నొక్కితే మీరు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారు. ఇది మన బ్యాక్ స్క్రీన్కి వెళ్ళడానికి ఇది బ్యాక్. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, అవి మీరు సింగిల్ టైం అనేది ఇట్లా ప్లస్ చేస్తే మీకు అన్నది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డిక్రీజ్ చేయాలంటే మైనస్ ప్లస్ చేస్తే మీకు అయితే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ప్రజెంట్కి అయితే టచ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది, స్మూత్ అవుతుంది. మన నెట్ అవన్నీ కనెక్ట్ చేసి చూద్దాం. లాస్ట్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్ ఉంది కదా, మనం సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ చూసుకుంటే మనకి నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది, మనం ఓపెన్ చేస్తే మనకి యాస్టీజ్ మన రెగ్యులర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. మనం వైఫై కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వైఫై ఆన్ చేసుకుంటే మనకి చూపిస్తాయి మనకి వైఫై దగ్గరలో ఏమున్నాయి. నాది అయితే ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది, ఐఫోన్ది నాది ఆల్రెడీ పెయిర్ అయ్యి ఉంది. చూసుకోవచ్చు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. బట్ కాకపోతే మీకు వైఫై బాగా దగ్గర ఉంటే మాత్రం ఇది తీసుకుంటుంది. మరి నా ఫోన్కి అలాగ అవుతుందో లేకపోతే ఏమో తెలియదు, కానీ మీరు వైఫై దగ్గర ఉంటే మాత్రం ఇదైతే కొంచెం ఫాస్ట్గా తీసుకుంటుందని చెప్పవచ్చు. మనం దీని వర్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇక్కడ అబౌట్ డివైస్లోకి వెళ్తే మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 పైన అయితే రన్ అవుతుంది చూసుకోవచ్చు. మనకైతే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 పైన ఉంది. మరి ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే స్మూత్ ఉంది, పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ ల్యాగ్ లేదు. అండ్ నెక్స్ట్ మనకి మ్యూజిక్ అవన్నీ డైరెక్ట్గా వచ్చేస్తే నెక్స్ట్ మీరు వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టైం అవన్నీ అయితే అప్డేట్ అయిపోతే, డేట్ కానీ ఏమైనా సరే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతే. చూసుకుంటే మనకి ఇవి యాప్స్ డౌన్లోడ్ ఉంది కదా. ఫస్ట్ మనకి యాప్స్ అయితే బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు యాప్స్ పైన క్లిక్ చేస్తే మనకి యాప్స్ అని ఓపెన్ అవుతాయి అనమాట. బాగుంది, టచ్ పర్ఫార్మెన్స్ ల్యాగ్ అయితే లేదు, వైఫై కనెక్ట్ చేసిన తర్వాత కూడా ల్యాగ్ అయితే లేదు. ఫస్ట్ మనం చూసుకుంటే థీమ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ థీమ్స్ చేంజ్ చేసుకుంటే ఎక్కడ మీరు థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇట్లాంటివన్నీ వస్తాయి అనమాట. మీకు థీమ్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇవన్నీ ఆన్లైన్ థీమ్స్ ఇవి మీకు న్యూయెస్ట్ మీకు రికమెండ్ అయితే ఇవన్నీ రికమెండ్ చేస్తే మీరు ఇట్లా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు పే చేసుకోవాలి. మనీ అయితే వీటి ఫ్రీ అయితే కాదు, ఇవి మీకు అన్నీ మనీగా ఉన్నాయి, ఏవి మీకు ఫ్రీ అయితే ఇవ్వలేదు. $3 అట్లా మీరు అయితే పెట్టి పే చేసుకోవాలి ఇలాంటివి. ఇవన్నీ మీకు అంతే. మీకు థీమ్స్ ఏవైనా సరే మీకు అట్లనే ఉన్నాయి, మీరు మొత్తం పే చేసుకోవాలి ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కార్ సెట్టింగ్స్ ఉన్నాయి. మీరు కార్లో సెట్టింగ్స్ మార్చుకుంటే ఇక్కడ చూసుకో. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి డిస్ప్లేలో బ్రైట్నెస్ సెట్టింగ్స్ వచ్చింది. మీరు ఎక్కడ నుంచి బ్రైట్నెస్ ఇట్లా మొత్తం డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఎలాగ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తగ్గించాలంటే ఎక్కడ నుంచి అవుతుంది, కానీ మీరు ఒకరు పెంచుకోవాలంటే డైరెక్ట్గా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ట్యాప్ చేయాలి. దీన్ని మీరు ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్రైట్నెస్ మోడ్ తీసుకుంటే మనకు డే ఉంది, మీరు డేలో పెట్టుకుంటే మీకు బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. నైట్ మోడ్ పెట్టుకుంటే మీకు బ్రైట్నెస్ కొంచెం డల్ అవుతుంది. ఆటోలో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఎంత బ్రైట్నెస్ ఉంది ఏంటి అని. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే నావిగేషన్కి సంబంధించినవి ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ నావిగేషన్ అయితే మ్యాప్స్ పెట్టాను, గూగుల్ మ్యాప్స్ ఉన్నది కదా అది పెట్టాను నేను. మ్యాప్స్కి అయితే మాత్రం మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు రివర్స్ కెమెరా గురించి ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు స్లీప్ మీకు ఎన్ని అవర్స్లో మీకు డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోయి మీరు పెట్టుకోవచ్చు. 2 అవర్స్లోన నో స్లీప్ అట్లా మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఫ్యాక్టరీ రీసెట్ చేయాలంటే ఫ్యాక్టరీ రీసెట్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ జీపీఎస్ సంబంధించి ఒకటి ఉంది. ఇది మీకు జీపీఎస్ అయితే మీరు ఎంతెంత కిలోమీటర్స్ జర్నీ చేసి ఉన్నారో అవన్నీ మీకు ఇక్కడైతే ఇట్లా చూపిస్తుంది చూసుకోవచ్చు. ఇవి మీకు బాగుంది అంతా, మీకు టైమింగ్ కానీ ఏమైనా సరే ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఇందులోని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏపీకే ఇన్స్టాలర్ ఉంది. మీరు ఏవైనా యాప్స్ ఎక్స్టర్నల్గా ఎక్కించాలంటే మీకు ఇందులోని అన్నీ వస్తాయి. మీరు ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుంటే మీరు ఇందులో డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు ఒకవేళ ఆక్స్ ఇచ్చారంటే మీరు ఆక్స్ మోడ్ ఓపెన్ చేయాలి. ఏంటంటే నేను ఆక్స్ కనెక్షన్ ఉండదు కాబట్టి నాకైతే ప్రజెంట్ నో సిగ్నల్ చూపిస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి ఇవ్వండి నో వీడియో సిగ్నల్. మీరు దాని నుంచి చేసుకోవాలంటే మీరు ఆక్స్ కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్లూటూత్ ఆప్షన్ ఉంది. మీరు బ్లూటూత్ క్లిక్ చేశారంటే మాత్రం ఇట్లా వస్తుంది. మీకు నేమ్ పాస్వర్డ్ ఇక్కడ వస్తాయి అన్నమాట. మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నచ్చిన నేమ్ మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ పెడుతున్నాను. ఓకే ఇంకొని చూసుకోవచ్చు మీకు నేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఏదికంటే అది మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. 1 2 3 4 అట్లా మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఒక బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మీ కాల్ హిస్టరీ మీ కాంటాక్ట్ ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి అనమాట. ప్రజెంట్ అయితే నేను బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ 3 రాలేదు. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడ నుంచి ఏమైనా సెర్చ్ చేయవచ్చు మీరు ఒక బ్లూటూత్ కనెక్ట్ చేస్తే. నెక్స్ట్ మీరు పేరింగ్ ఏమైనా చేసుకుంటే ఇక్కడ నుంచి పేరింగ్ చేసుకోవచ్చు. ఇవి మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. మీరు బ్లూటూత్ డిలీట్ చేసుకోవాలంటే నెక్స్ట్ మీకు లాస్ట్లో చూసుకుంటే చేంజ్ వాల్పేపర్ ఉంది కదా. మీరు చేంజ్ వాల్పేపర్ క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చూసుకోవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇక్కడ మీకు కార్ రేస్ టైప్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఎట్లా సోయన్స్ మీకు అవన్నీ చేంజ్ అవుతాయి అనమాట. లాస్ట్లో చూసుకుంటే మనకి డిఎస్పీ అని చూసారు. అది మనం ఓపెన్ చేసాం అనుకోండి మీకు ఇక్కడ మ్యూజిక్ తరక సిస్టమ్ మొత్తం ఇందులో వస్తుంది. మీరు ఏమైనా పెంచుకోవచ్చు. మీకు ఎంతెంత వాయిస్ ఎలా కావాలి అని మీ స్పీకర్స్కి మీకు ఎలా కావాలంటే మీరు అలా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ లేదంటే మీరు ఇది ఒక ఆప్షన్ ఉంది. మీరు మీ స్పీకర్స్ని ఎట్లా మీకు కావాలనుకుంటున్నా అట్లా మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మాకు వాల్యూమ్ ఇక్కడ ఇంత కావాలి అట్లా మీరు చేసుకోవచ్చు. డిఫాల్ట్ అయితే మీకు సెంటర్ వస్తుంది. అన్నీ మీకు ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. ఇది మీకు ఈక్వలైజర్ మోడల్ అయితే మీరు స్పీకర్స్ పెట్టిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి ఫైల్ మేనేజర్ ఉంది. ఇవి మీకు మొత్తం ఫైల్స్ అయితే మీరు ఒక పెన్ డ్రైవ్ పెట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి అన్నీ చూసుకోవచ్చు. USB 1 ఆర్ USB 2 మీరు ఎక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు మాన్యువల్ ఉంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు ఎక్కడి నుంచి మాన్యువల్ కూడా చూసుకోవచ్చు. ఇంకోండి ఇవన్నీ ఇస్తారు మీకు ఏటెట్ కావాలి ఎలా యూజ్ చేసుకోవాలి జీపీఎస్ ఎలాగో అన్నీ మీకు కింద ఉన్నాయి. ఇంటర్ఫేస్ మాత్రం చాలా క్లీన్ ఉంది. అండ్ నెక్స్ట్ చాలా స్మూత్ ఉంది. నీ వైఫై కనెక్ట్ చేసి ఎంతసేపు అయినా సరే ఎక్కడ ల్యాగ్ లేదు. చాలా స్మూత్ అయితే మీకు రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు గూగుల్ మ్యాప్స్ ఉంది. మీరు మ్యాప్స్ ఓపెన్ చేశారనుకోండి మీకు ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది రెగ్యులర్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలాగైతే చూస్తామో అట్లానే ఉంటుంది. మీకు అయితే ఏం డిఫరెన్స్ ఉండదు చూడొచ్చు. ఎట్లా మీకైతే ఉంటుంది. మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకైతే బ్యాక్కి వెళ్ళిపోతాం. చూసుకోవచ్చు ఇది మీకు మ్యూజిక్ అయితే మీరు ఏమైనా మ్యూజిక్ వింటారంటే ఇందులో నుంచి మీరు మ్యూజిక్ వినొచ్చు. మీ దగ్గర ఏమైనా పెన్ డ్రైవ్ పెట్టుకుంటే మీరు అయితే మ్యూజిక్ కింద విన్న డైరెక్ట్గా ప్లే పాస్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ డైరెక్ట్గా ఆప్షన్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫోన్ లింక్ ఉంది. మీరు ఫోన్ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ ఇది రెండు మీరు లింక్ చేసుకున్నందుకు మీకు అయితే డైరెక్ట్గా యాప్ కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. మనం అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇది మీరు అప్డేట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ అప్డేట్ చేసుకొని ఇది మీకు ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వైఫై అవన్నీ మీకు ఇట్లా ఉంటాయి అనమాట. మనకు అప్పుడు షేర్ ఇట్ అవన్నీ వచ్చేవి కదా అట్లా అనమాట. ఇవి కూడా సేమ్ అట్లానే. అండ్ చూసుకుంటే మీకు ప్లే స్టోర్ ఉంది. మీరు ఎక్కడ నుంచి యాప్స్ ఏమైనా ఎక్కించుకోవచ్చు. స్పాటిఫై ఉంది. మీ స్టీరింగ్ వీల్ ఎక్కడ నుంచి మీరు ఏ ఆప్షన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు అన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఎక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి వీడియో ఆప్షన్ ఉంది. మీరు ఎక్కడ నుంచి వీడియోస్ ఏమైనా చూసుకుంటే మీరు ఎక్కడ నుంచి వీడియోస్ చూసుకోవచ్చు. మీరు పెన్ డ్రైవ్ అని పెట్టుకుంటే వస్తాయి అన్నమాట. ఇందులో అయితే ప్రెసెంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే ఇది ఇచ్చారు. ఇట్లాంటి వీడియో ఒకటి మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బాగా వస్తుందో. మీకు డీటెయిలింగ్ కానీ ఏవైనా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. మీకు పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతవరకు స్క్రీన్ తాలూకా పర్ఫార్మెన్స్ కానీ ఏమైనా ఎట్లా ఉన్నాయి మీరు ఎంతవరకు చూసారు కదా. ఇప్పుడు మన కెమెరా చూద్దాం. మనకైతే ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నా చెప్పాను కదా. ఇది మీకు కెమెరా అయితే మనం చూసుకుంటే దీని మోడల్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నారు WT079AHD అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం దీని ఆపోజిట్లో చూసుకుంటే మనకైతే దీన్ని స్పెసిఫికేషన్స్ అన్ని ఎక్కడ మెన్షన్ చేస్తున్నారు. 160 degrees వైడ్ యాంగిల్ మనకైతే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి గైడ్ లైన్స్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ రివర్స్ చేస్తుంటే మనకి లైన్స్ వస్తాయి కదా ఎల్లో కలర్ లైన్స్ కానీ అవి మీకు వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే AHD 1080p క్వాలిటీలో అయితే మీకు రివర్స్ కెమెరానే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది IP67 రేటింగ్తో మనకైతే రావడం జరుగుతుంది. మనం ఓపెన్ చేద్దాం బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అని. ఓపెన్ చేయగానే మనకైతే ఒక పౌచ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇది మీకు కెమెరా అయితే మెయిన్ కెమెరా ఇదే ఉంది చూసుకోవచ్చు. చాలా బాగుంది కెమెరా. చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు చూసుకోవచ్చు. మీకు ఎంత ఒక ఐలాగా ఉంది చూసారు. చాలా బాగుంది కెమెరా అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం దీని కేబుల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బాగుంది కెమెరా క్వాలిటీ. వైర్ క్వాలిటీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి బెండ్ అయితే మీకు ఈజీగా ఫ్లెక్స్ అవుతుంది పర్లేదు. మీకు అంత ఈజీగా కటింగ్ అయితే అవ్వదు. అండ్ ఆపోజిట్లో చూసుకుంటే మనకి ఒక DC సప్లై ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక RC సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీరు సప్లై ఇవ్వాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకో పౌచ్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకైతే ఒక డ్రిల్ బిట్ లాంటిది ప్రొవైడ్ చేశారు. మీరు హోల్డ్ చేసేందుకు మీకు బ్యాక్ సైడ్ దీనికి సరిపడా హోల్డ్ చేసేందుకు ఒక డ్రిల్ బిట్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకైతే ఒక లెంతీ వైర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకటి డీసీ సప్లై గురించి. ఇక్కడ చూసుకుంటే మనకి డీసీ ఫీమేల్ సాకెట్ ఉంది కదా, ఇది మేల్ సాకెట్ చేశారు. ఇట్లా మీరు జాయిన్ చేసుకొని డైరెక్ట్ గా మీరు వైర్ అనేది ఇట్లా పెట్టేయచ్చు అనమాట. మీకు బ్యాటరీకి పెడితే డైరెక్ట్ గా ఆన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీని పర్ఫార్మెన్స్ కానీ క్వాలిటీ కానీ అన్ని మీరు చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అని. మీకు ఎలా అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దీని ప్రైస్ వచ్చేసి మీకైతే ఓవరాల్ సెట్ వచ్చేసి 5500 రూపీస్ అయితే మీకు పడడం జరుగుతుంది అనమాట. మీకు కంపెనీ వారంటీ కూడా 1 year ఉంటుంది. అది కూడా మీకు సర్వీస్ వారంటీ అయితే 1 year ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాబ్లం లేదు. మీకు వారంటీ బయట డబుల్ ప్రైస్ ట్రిపుల్ ప్రైస్ చెప్పి మీకు వారంటీ ఇస్తారు. బట్ ఈ ప్రైస్ లో వారంటీ అనేది వర్త్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 5500 రూపీస్ కి మీకైతే ఒక కెమెరా అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. స్క్రీన్ పర్ఫార్మెన్స్ పిక్చర్ క్వాలిటీ కూడా మీరు చూసారు కదా, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. నేను యూట్యూబ్ అయితే ప్లే చేయలేకపోయాను, ఎందుకంటే అది సైన్ ఇన్ అవ్వాలి. నా దగ్గర ప్రెసెంట్ గూగుల్ అకౌంట్ అవన్నీ పాస్వర్డ్స్ ఏం గుర్తులేవు నాకు అసలు. సో అందుకే నేను లాగిన్ అవ్వలేదు. దీంతో ఒక వీడియో ఇచ్చారు కదా కంపెనీ వాళ్ళు, అది మీకు ప్లే చేశాను. పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం మీకు అట్లానే ఉంటుంది. యూట్యూబ్ అయినా ఏదైనా సరే ఎక్కడ మారదు. దీని క్వాలిటీ మాత్రం అంతే అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.